రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బౌరంపేటకు చెందిన చిన్నారిని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద పరామర్శించారు. సమాజంలో ఆడపిల్లలు దాక్కోవలసిన పరిస్థితి నెలకొందని సీతక్క అసహనం వ్యక్తం చేశారు. చిన్నారిపై అఘాయిత్యాలకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సైతం కుటుంబానికి అందించినట్లు సీతక్క తెలిపారు. చిన్నారిని బిడ్డగా చూసుకోవాల్సిన దుర్మార్గుడే అఘాయిత్యానికి పాల్పడటం దారుణమన్నారు. చిన్నారి తండ్రి స్నేహితుడే ఘటనకు పాల్పడటం ఎంతో బాధను కలిగించిందన్నారు. అన్ని విధాలుగా చిన్నారికి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మరి ఒక చిన్న కుటుంబం 4 సంవత్సరాల పాపను అదే ఇంట్లో అదే ఫ్లోర్ లో ఉంటున్నటువంటి తండ్రికి దోస్తానంతో ఉండేటువంటి ఒక వ్యక్తి పాప మీద అత్యాచార యత్నం చేసి ఆమె బాడీని అంతా కూడా అత్యంత కిరాతకంగా రుక్కడము, ఇచ్చడం, గిల్లడం ఇట్లాంటివన్నీ చేయడంతో పాప అపస్మారకమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం జరిగింది. వారి కుటుంబాన్ని నేను అదేవిధంగా మరి మా ఉమెన్ కార్పొరేట్ చైర్పర్సన్ బండి శోభారాణి గారు, మా డైరెక్టర్ కాంతి వెస్లీ గారు, డిడబ్ల్యూ గారు, మేము నిన్న కూడా మా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు కూడా వచ్చి సందర్శించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. సమాజంలో అంటే ఆడపిల్లల్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనటువంటి అంటే ఇళ్లలో నుంచి ఇళ్లలో కూడా సాక్షాత్తు తండ్రి దోస్తు రూపంలో ఉన్నటువంటి ఒక కిరాతకుడు మరి పాపను ఒక బిడ్డలాగా చూసుకోవాలి మీద ఇలాంటి దురాఘాతానికి పాల్పడ్డాడు. ఇది